ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు బండి సంజయ్. కాంగ్రెస్లో ఆయన కోవర్టులు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు. కాంగ్రెస్ బీజేపీ కొట్లాడు కాదు, బీఆర్ఎస్ను బొందబెట్టాలి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అంటున్నాడు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని ఈయనంటాడు. సర్కారును కూల్చే దమ్ము ఎవరికీ లేదు అని చెప్పేసి పొన్న ప్రభాకర్ అంటున్నాడు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే స్థితిలో లేరు. బండి సంజయ్ ఏమైనా జ్యోతిష్య శాస్త్రం చేయండా అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. ఇకపోతే బీజేపీ కాంగ్రెస్ కలిసి లోక్సభ వర్క్ స్టార్ట్ చేసినాయి. అందుకే బండి సంజయ్ చెప్పినట్టుగానే గత ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెలుపులో హస్తం పార్టీ పాత్ర ఉంది. కరీంనగర్ నిజామాబాద్ నియోజకవర్గాల్లో అదే జరిగింది. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పోస్ట్ చేసిండు. ఈ మూడు కూడా అంటే ఈ మూడు పోస్టులకు సంబంధించిన విషయంలో ఏది చూసినా కూడా ముగ్గురు అంటూ బండి సంజయ్ మాట్లాడిన దానికి పొన్నం ప్రభాకర్ను కేటీఆర్ సమానం చెప్పినట్టుగా నిన్న మొత్తం ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది. మరి ఇదే విషయంలో అసలు ఏం జరిగింది? నిజంగానే మరి కేటీఆర్ చెప్తున్నట్టుగా కాంగ్రెస్ బీజేపీని గెలిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ సహకరించిందా, లేదంటే ఇదే బీజేపీ కాంగ్రెస్ అంటే బీజేపీను బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ను ఓడించాలని ప్రయత్నం చేసినా చూస్తే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు అని చెప్పేసి బండి సంజయ్ ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటాడు? అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు. బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే కేసీఆర్ కుట్రలు కుతంత్రాలతో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు. ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసి ఆ బద్నాంను బీజేపీపైకి నెట్టివేసిన ఆశ్చర్యం లేదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. చాలా మంది కాంగ్రెస్ నేతలను చూస్తే జాలేస్తుంది. వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తుంటే అది గమనించడం లేదు. రాష్ట్ర ప్రజల బతుకులను సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ ను పూర్తిగా బొందబెట్టేదాకా విశ్రమించబోం. ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇది మరి బండి సంజయ్ మాట్లాడుతున్నాడు అని మాటలు. మరి ఇక్కడ విషయం ఏంది అని అంటే ఇదే విషయంలో బీజేపీ కాంగ్రెస్ ని కలిసి కుట్ర అంటే కలిసి పనిచేయబోతున్నాయి బీజేపీ కాంగ్రెస్ అనేది లోక్సభ ఎన్నికల కోసం అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఈ ముగ్గురు కేటీఆర్ కేసీఆర్ బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలు మనం గమనించినట్లయితే బండి సంజయ్ ఏమంటున్నాడు అని అంటే ఈ రోజు బండి సంజయ్ ఎందుకు బీఆర్ఎస్ ను పొందబెట్టాలి, మన పోటీ అనేది బీజేపీకి కాంగ్రెస్ కి మధ్యలో కాదు, ఇక్కడ బీఆర్ఎస్ ను పొందబెట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి బండి సంజయ్ బాధ ఏంది అని అంటే కరీంనగర్ ఎంపీ ఎలక్షన్ లో లాస్ట్ టైం నిలబడ్డది ఎవరు అని అంటే బీజేపీ నుండి బండి సంజయ్, బీఆర్ఎస్ నుండి వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నుండి పొన్నం ప్రభాకర్ నిలబడ్డారు. మరి కాంగ్రెస్ నుండి పొన్నం ప్రభాకర్ నిలబడితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొన్నం ప్రభాకర్ అని ఎంపీ అభ్యర్థి ఈ రోజు హుస్నాబాద్ ఎమ్మెల్యేగా నిలబడి పక్క జరిగింది. ఇప్పుడు ఎవరున్నారు? వినోద్ కుమార్ బీఆర్ఎస్ నుండి వినోద్ కుమార్, బీజేపీ నుండి కాంగ్రెస్ మన బండి సంజయ్ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు వస్తారు, ఎవరు ఉంటారు, ఎవరు గెలుస్తారు, అసలు గెలుస్తారా లేదా అనే విషయంలో మనం పక్క పెడితే రేపటి రోజున అక్కడ గట్టి పోటీ ఇచ్చేది బీఆర్ఎస్ సంబంధించిన వినోద్ కుమార్ కాబట్టి ఇప్పుడు మనం బీఆర్ఎస్ ను పొందబెట్టాలి, కాంగ్రెస్ ను కాదు అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. మరి ఇదే విషయంలో కేటీఆర్ ఏమంటున్నాడు? కేటీఆర్ క్లియర్ గా లాస్ట్ టైం నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్ లో అలాగే కరీంనగర్ ఎంపీ ఎలక్షన్ లో కూడా దాదాపుగా బీజేపీని గెలిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ సహకరించింది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి ఇదే విషయము లాస్ట్ టైం ఎలక్షన్లకు ముందు 2018 ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కోసం బండి సంజయ్ గెలవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేసారు. రాత్రికి రాత్రే బండి సంజయ్కి అమ్ముడు పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని ఓడించడం ప్రయత్నం చేసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులే కరీంనగర్లో మాట్లాడి కేవలం వాళ్ళు సైడ్ అయిపోవడం వల్ల బీజేపీ మరింత గ్రాఫ్ పెరిగి మరిన్ని ఓట్లను పుంజుకునే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ కనీసం అక్కడ ఓటేయండి అనిపించి ప్రచారం కూడా సరిగా చేయకుండా బీజేపీని గెలిపించడానికి ప్రయత్నం చేసింది. అదంతా కూడా బీఆర్ఎస్ మీద కోపంతోని వినోద్ కుమార్ ఓడిపోవాలనే కుట్రతోని బండి సంజయ్ గెలిపించుకునే ప్రయత్నం చేసిరని కూడా చాలా మంది మాట్లాడారు. మరి ఈరోజు బండి సంజయ్ మాట్లాడుతున్న దానికి దాదాపుగా కేటీఆర్ చెప్పిన దానికి అర్థమైంది అని అంటే రేపటి రోజున మళ్ళీ కరీంనగర్ లోక్సభ ఎన్నికలు వస్తే కరీంనగర్ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో దాదాపుగా మీరు చూసినట్లయితే వినోద్ కుమార్కును బండి సంజయ్కి గట్టి పోటీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ గట్టి పోటీ నుండి బయటపడాలంటే బీఆర్ఎస్ ను పొందబెట్టాలని చెప్పేసి బండి సంజయ్ ప్రచారం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీతో మనకు పోటీయే కాదు అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ రేపటి రోజున
మరిన్ని సీట్లు గెలిచేది ఉంటే, ఎంపీ సీట్లు ఎక్కువగా గెలిచేది ఉంటే మనం కేంద్రంలో కూడా బీజేపీని గద్దెదించాలి, రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలి, లేదంటే వేరే వాళ్ళని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తిని ప్రధాని చేసుకోవాలి. మొత్తానికైతే ఏది ఏమైనా కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెంచాలని చెప్పేసి అత్యంత దూకుడుగా ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకు పోటీయే కాదు, అసలు రేవంత్ రెడ్డి మనకు సంబంధమే లేదు, మనం బొందబెట్టాల్సింది బీఆర్ఎస్ పార్టీని మాత్రమే అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఎవరిని మభ్యపెట్టడం కోసం అంటే మీరు కాంగ్రెస్ పార్టీతో మళ్ళీ పొన్నం ప్రభాకర్ లాంటి నాయకులా, లేదంటే ఆయన మంత్రిగా ఉన్నాడు, ఆయన ఇప్పుడు కరీంనగర్ ఎంపీగా పోటీగా లేకపోయినా కూడా లాస్ట్ టైం ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి బీజేపీ బండి సంజయ్ గెలవడం కోసం బీఆర్ఎస్ను ఓడించడం కోసం కాంగ్రెస్ పార్టీ సహకరించిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి రేపటి రోజున ఏం జరుగుతుంది, మళ్ళీ బండి సంజయ్ గెలుపు కోసం వీళ్ళు ఏమైనా కుట్రలు వేస్తారా, లేదంటే కరీంనగర్లో కాంగ్రెస్ నాయకుడు గొప్ప నాయకుడు ఎవరైనా నిలబెడితే ఆయన గెలుపు కోసం అవసరమైతే బండి సంజయ్ కూడా సహకరిస్తాడా, ఏం జరుగుతుందని కూడా అర్థం కాని పరిస్థితి. అందుకే కేటీఆర్ ట్వీట్ చేసిండు, బండి సంజయ్ చెప్పినట్టుగానే గత ఎంపీ ఎన్నికల్లో కాషాయ పార్టీ గెలుపులో హస్తం పాత్ర, కరీంనగర్ నిజామాబాద్ సెగ్మెంట్ లో అదే జరిగింది అని చెప్పేసి చెప్పిండు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆదివారం ఫైర్ అయ్యారు. కరీంనగర్ లో బండి సంజయ్ మాట్లాడిన వీడియోను ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ ఇబ్బంది పెట్టి ఆ నింద బీజేపీ మీద నెట్టివేస్తున్నారని, కేసీఆర్ కుట్రలతో ఏమైనా జరగచ్చునని కాంగ్రెస్ ముందు బీఆర్ఎస్ ను బొందబెట్టాలని బండి అన్నారు. కాంగ్రెస్ బీజేపీ గట్టిగా కొట్లాడితే ఇంకోటి బయటపడే అవకాశం ఉందని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మొండి పట్టుకు పోవద్దని, బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రానికి నిధులు వస్తాయని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన తమకు లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. దీనిపై కేటీఆర్ మండిపడ్డారు. 2019లో కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ గెలుపులో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని బండి సంజయ్ చెప్పినట్టుగానే వారు మళ్ళీ కలిసి పనిచేయబోతున్నారని తెలుస్తుందని ట్వీట్ చేశారు. మరి బండి సంజయ్ మాట్లాడిన మాటలు చూసినట్లయితే క్లియర్ గా మనం బీఆర్ఎస్ పార్టీని బుద్ధపెట్టాలి, కాంగ్రెస్ పార్టీ మనకు పోటీ కాదు, మనం కాంగ్రెస్ పార్టీని చిట్టుడు బంద్ చేయాలి, మొత్తం బీఆర్ఎస్ మీద పార్టీని వాడాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులను మనం అంటే వాళ్ళ మీదే మనం పోటీ చేయాలి, వాళ్ళ మీదే మనం పోటీ చూయించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మాటలు ఏదైనా అది క్లియర్గా అది కేవలం అంటే కాంగ్రెస్ పార్టీ మా సహకరిస్తుంది, బీఆర్ఎస్ పార్టీని ఓడించేది అంటే నేనే మళ్ళీ ఎంపీ అయితే అన్నట్టు మాటలు నిన్న బండి సంజయ్ మాట్లాడాడు. అయితే ఇదే విషయంలో ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికి లేదని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ లో మీడియా చిట్ చాట్ లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ కూల్చోబోతుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. పెళ్ళాం పుస్తలమ్మి ఎన్నికల్లో కొట్లాడిన బండి సంజయ్కి పెద్ద పెద్ద కట్అవుట్లు, ఫ్లెక్సీలు, హంగులు, ఆర్భాటాలకు డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు. దీంతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటినని తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందని, మరోసారి ప్రజల అభిప్రాయాల మేరకు జిల్లాల, నియోజకవర్గాల, మండలాల పునర్విభజన జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పునర్విభజనపై ప్రభుత్వం కమిటీ వేయాలని ఆలోచిస్తున్నట్టు తెలిపారు. దేశం కోసం ఎవరు ఏం చేశారో ప్రజలకు తెలుసునని, కాంగ్రెస్ దేశ సంపద సృష్టిస్తే బీజేపీ దాన్ని అమ్ముతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆర్టీసీని చంపేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతి వైపు పయనించేలా వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులతో పాటు ప్రయాణికుల సమస్యలు కూడా పరిష్కరించేలా ముందుకు వెళ్తామని ఆయన అన్నాడు. ఎవరైతే దేవుడు అందరివాడు, దేశంలో రాజకీయాల కోసం దేవుడిని కూడా మార్కెటింగ్ చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ప్రశ్నిస్తే హిందువులకు వ్యతిరేకమని అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. దేవుడు కొందరివాడు కాదు, అందరివాడు అని మంత్రి స్పష్టం చేశారు. ఆదివారం భోగి పండుగ సందర్భంగా మంత్రి వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శించారు. మరి రామ మందిరానికి సంబంధించిన విషయంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలు ఏవైతున్నాయో అవన్నీ సరైనవి కాదు, అవన్నిటి మీద విషయంలో ఖర్గే కూడా కామెంట్ చేయడం, దానికి సంబంధించిన విషయంలో నిన్న పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతూ దేవుడు అందరి వాడైతే కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈరోజు మావాడు అన్నట్టుగా ప్రచారం చేసుకుంటేనే దాన్ని వాడుకుంటున్నాయి, కేవలం ఎలక్షన్ల కోసం వాడుకుంటున్నాయి అయితే కామెంట్ చేస్తా ఉన్నాడు.